హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ని మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి. అలాగే దాంతోపాటు ఒక చిన్న లైక్ వేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల మా వీడియోస్ని మరికొంతమంది చూడడానికి ఉపయోగపడుతుంది. సో మనకి మామూలుగా మనీ సేవింగ్స్ వీడియోస్ అన్నీ చాలా చెప్పానండి నా వీడియోలో. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి ఒకసారి వెళ్ళి అన్నీ విజిట్ చేయండి. ఒకసారి వీడియోస్ అయితే చూడండి. మనము మంత్ ఎండింగ్ వచ్చేసింది అంటేనే మనకి చాలా ఒక పక్క భయం వేస్తూ ఉంటుందండి. అలాగే ఇంకో పక్క సంతోషం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి మంత్ ఎండింగ్ రాగానే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ మొత్తం ఖాళీ అయిపోతాయి. సో మనకి ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఉండకుండా రోజు కూడా ఉంటుంది. ఓకేనా? సో మంత్ ఎండింగ్ అంటేనే మొత్తం మనకి ఒక జీరో అని చెప్పచ్చు. కానీ అలాగే సంతోషం ఎందుకు? మంత్ ఎండింగ్ తర్వాత వచ్చేదే మనకి మొదటి నెల ఒకటవ రోజు అంటేనే జీతం. సో మంత్లీ జీతాలు. సో నెల నెల వచ్చే మనకి మంత్లీ జీతాలు మనకి డబ్బులు ఖర్చు అయిపోవడానికి అలాగే మనకు డబ్బులు రావడానికి ఉండేది ఒకే రోజు అండి. మనకి 30వ తేదీ లోపల డబ్బులు అయిపోతే మళ్ళీ 1వ రోజుని మనకి డబ్బులు అనేది వస్తాయి. సో మనం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా సేవింగ్ చేయాలన్నా ఒక రోజు మీదనే ఆధారపడి ఉంటుంది. సో మనకి వచ్చిన ఈ శాలరీ జీతాలు అంటే ఇవి నేను నెలవారీ జీతాల వారికి చెప్తున్నానండి. ఇంతకుముందు మన వీడియోస్లలో వీక్లీ జీతాలు అలాగే డైలీ జీతాల వారికి వీడియోస్ చెప్పాను. ఈ వీడియో వచ్చేసి నెల నెల వచ్చే జీతాలు వారి కోసమేనండి. స్పెషల్గా నాకు కొంతమంది కమెంట్లు అడిగారు. సో వాళ్ళ కోసమే అనమాట. మెయిన్గా 10,000 నుంచి 20,000 రూపాయల వరకు వచ్చే జీతాల వారికే చెప్తున్నానండి. వాళ్ళైతే ఎంతో కొంత ఒక మంచి అమౌంట్ అయితే సేవింగ్ చేయగలరు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. దానికంటే ముందు మనకు వచ్చిన అమౌంట్లోకి ఎంతో కొంత అమౌంట్ అనేది మనం పక్కన పెడుతూ రావాలని ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నానండి. అలాగే ఏ వీడియోలో కూడా చెప్తున్నాను. మన జీతం ఒక 20,000 రూపాయలు మనకి నెల వచ్చింది అనుకోండి. అందులో మన ఖర్చులు ఈఎంఐలు ఎటువంటివి చూడకుండా ప్రజెంట్ మన చేతిలో ఉన్న డబ్బుల్లో ఒక 500 రూపాయలు అయితే ఖచ్చితంగా ఇది పక్కన పెట్టండి. ఇది మటుకు తీయొద్దండి. ఇలా పక్కన పెట్టాలి అంటే మీరు కంపల్సరీ అయితే ఉండి అయితే మెయింటైన్ చేయండి. దాంట్లోనే మనం మనీని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అలాగే వేసిన మనీని తీయకుండా భద్రపరచుకోవచ్చు. ఇది మెయిన్ అండి. ఖచ్చితంగా అయితే ఉండి అయితే మెయింటైన్ చేస్తేనే మంచిది. అలా చేయడం వల్లనే మనం అమౌంట్ అనేది సేవ్ చేస్తూ వస్తాము. అలాగే కొంతమందికి శాలరీ వచ్చిన వెంటనే కొంతమందికి అయితే చెప్పొద్దండి. చాలా మా ఇంటికాడ కూడా చాలా చూశాను. వాళ్ళకైతే ఈరోజు జీతం వచ్చిందంటే 3 రోజులలోనే అమౌంట్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుందండి. కొంత అమౌంట్ కూడా దాచిపెట్టుకోకుండా ఉంటారు. కొంతమందికి వారానికి 10 రోజులకు అమౌంట్ అయిపోతుంది. మళ్ళీ మనము ఇంకా 15 రోజులు ఎలా గడవాలండి మనం నెలంతా? సో మళ్ళీ ఏదో ఒక దగ్గర వెళ్ళి కొంత అప్పు చేస్తారు. సో అలా అప్పు చేయకుండానే మనం కొంత అమౌంట్ ముందుగానే ఎంత వచ్చిందో అంత కొంత అమౌంట్ అయితే మనం పక్కన పెడుతూ రావాలి. ఇలా చేస్తుంటేనే మనం సేవింగ్ చేస్తాము. మనకి అవసరానికైతే అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు చాలా చూసాం కదండి మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అని. ఇప్పుడు 10,000 నుంచి 20,000 రూపాయలు మంత్లీ సేవింగ్ చేసేవాళ్ళు ఎంత అమౌంట్ అయితే సేవ్ చేయగలుగుతారో ఈ వీడియోలో చెప్తాను చూడండి. మంత్లీ శాలరీ వారి కోసం అండి. 10,000 నుంచి 20,000 రూపాయల లోపు వచ్చే వాళ్ళ కోసం అండి ఇది. సో ఫస్ట్ మంత్ అయితే 1000 రూపీస్ తీసుకున్నానండి. సో ఇదైతే మనం ఖచ్చితంగా అయితే సేవ్ చేయాలండి. మనకి ఖర్చులు ఉన్నా లేకున్నా ఒక 1000 రూపాయలు అయితే కంపల్సరీగా మనం పక్కన పెడుతూ రావాలి. సో ఇలా 1000 రూపాయలు అయితే ఖచ్చితంగా పక్కన పెట్టాలండి. అప్పుడే మనము సేవింగ్ చేస్తాము. అలా ఒక్కరోజు మనం ఫస్ట్ నెలలో ఒక రోజు అయితే 1000 రూపాయలని సేవింగ్ చేసి పక్కన పెట్టండి. రెండవ మంత్ మనం ఆల్రెడీ ఫస్ట్ మంత్ సేవింగ్ చేసాం కాబట్టి మనకి రెండో మంత్ ఐడియా ఉంటుంది. అరే ఈ నెలలో నేను ఇంకా 1000 రూపాయలు
సేవింగ్స్ చేయాలి అనే ఒక థాట్ అయితే ఉంటుంది. సో దానికి ఇంకొక 100 రూపాయలు అయితే యాడ్ చేయండి. 1100 రూపాయలు సేవ్ చేయండి. అలాగే 3వ మంతు 1200, 4వ మంతు 13, 5వ మంతు 14, 6వ మంతు 15. సో ఇలా మనము 1వ మంతు నుంచి 12 నెలల వరకు 100 పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు మనకి 12 నెలలకి 2100 రూపాయల వరకు ఆగిపోతుంది. మనకి ఎందుకు ఫస్ట్ స్టార్టింగ్ 1000 రూపాయలు చూపించాను అంటే, మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయడం ఒకసారి అలవాటు అయితే మీకు ఒక టార్గెట్ ఉంటే దానికి యాడ్ చేసుకుంటూ వస్తారు. ఇలా మనము అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర కొంచెం ఇద్దరము జాబ్ చేస్తున్నాము, వైఫ్ అండ్ హస్బెండ్, మేము ఇంకొంచెం అమౌంట్ని సేవ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ అమౌంట్కి వెళ్ళచ్చు. ఇప్పుడు ఒకరు జీతం సరిపోదు కాబట్టి ఒకరికైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ అమౌంట్. ఇద్దరైతే జాబ్ చేస్తున్న వాళ్ళకైతే మీరు చిట్టీలు వేసుకున్నా లేదు వేరే దగ్గర అమౌంట్ డిపాజిట్ చేసుకున్నా అది పక్కన పెట్టండి. ఇది కూడా ఒక ఈఎంఐ లాగానే, ఒక చిట్టి లాగానే అనుకొని ప్రతి నెల కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటూ రండి. ఇది కూడా అండి ఫస్ట్ డే వచ్చేసి అంటే ఫస్ట్ మంత్లో ఏదన్నా ఒక రోజు 1500, 1600, 1700, 18, 19, 2000 ఇక్కడ కూడా అంతే అండి. 100 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు 12 మంత్స్కి వచ్చి 2600 రూపీస్ అయితే అయ్యింది. ఇలా ఒకరి జాబ్ చేస్తున్న వాళ్ళకి అలాగే ఇద్దరు జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎవరికి అమౌంట్ సూటబుల్ అనిపిస్తే వాళ్ళు ఈ స్టెప్ని 12 మంత్స్ కింద ఫాలో అవి అమౌంట్ అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసిన ఈ 12 మంత్స్ అమౌంట్ ఎంత అని చూద్దామండి. సో మన మంత్లీ శాలరీ చేసిన దాంట్లో మనకి 20 to 30 అండి మ్యాక్సిమం. సో బెస్ట్ సేవింగ్ ఐడియా ఇదే. ఇప్పుడు 1000 రూపీస్ తీసుకున్న వాళ్ళు ఎంత అమౌంట్ సేవ్ చేయగలుగుతారో చూద్దామండి. సో వాళ్ళకి 1000 రూపీస్ తీసుకున్న వాళ్ళు డే బై డే 100 అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతారని. సో ఫస్ట్ డే 1000 తీసుకొని సెకండ్ మంత్ నుంచి 100 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. అట్లా ఫస్ట్ మంత్ నుంచి 12 మంత్స్ వరకు మొత్తం నేను టోటల్ చేసిన అమౌంట్ ఇదానండి. 18,600 రూపాయలు సంవత్సరానికి అమౌంట్ అనేది సేవ్ చేస్తాం. అలాగే మనము 3 ఇయర్స్కి గాను సేవ్ చేసుకున్నట్లయితే మనకి 55,800 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. అలాగే 5 ఇయర్స్కి అయితే 93,000 రూపాయలు అయితే సేవ్ చేస్తామండి. ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే వస్తున్నానండి. మనకి అమౌంట్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనము కొన్ని సంవత్సరాల తరువాత మనం మనీని సేవ్ చేస్తేనే కొంత అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు 1500 మొదటి నెలలో 1వ రోజున 1500 తీసుకొని దీనికి కూడా సేమ్ 100 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ టోటల్ 1 మంత్ నుంచి 12 మంత్స్ వరకు మొత్తం 1 ఇయర్కి వచ్చి నాకు వచ్చిన అమౌంట్ 24,600 రూపాయలు. ఇది వచ్చేసి సంవత్సరానికి. అలాగే 3 ఇయర్స్కి గాను 73,800 రూపాయలు అయితే సేవ్ చేస్తాను. అలాగే 5 ఇయర్స్కి 1,23,000 రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి. చూసారు కదండి, మనకు వచ్చిన జీవితంలో ఎంతో కొంత అమౌంట్ అనేది మనం సేవ్ చేస్తూ వస్తే మనకి అమౌంట్ యూజ్ అవుతుంది. ఆ అమౌంట్తోని మనం గోల్డ్ అనేది కూడా తీసుకోవచ్చు. గోల్డ్ అయితే ప్రతి ఒక్కరి కళ అండి. ఆడవాళ్ళకైతే చెప్పద్దు, చాలా ఇష్టం ఉంటుంది. సో వాళ్ళ చిన్న చిన్న కోరికలు ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.